అలాంటి భక్తుల జీవితంలో నుంచి ఒక యంగ్ సేవకుడి గురించి మనం పోయిన వారం ఆలోచించాం, ఈ వారం కూడా మనం తెలుసుకుందామండి. ఒక వ్యక్తి గురించి 2 పుస్తకాలు రాయబడ్డాయంటే ఆ వ్యక్తి సామాన్యమైన జీవితం కాదన్న సంగతి మనకు తెలియాలి. గొప్ప జీవితం తనది. అందులో మరీ ఇంకొంచెం లోతులోపు ఆలోచిస్తే అతను యవనస్తుడే ఉండటం కూడా మన ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఈరోజు సేవలో రావాలంటే అనుభవం ఉండాలి, తెలిసి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, మరి అన్ని కోణాలు ఉండాలి సేవ చేయాలంటే. అప్పుడప్పుడు మనల్ని అంటారు, మీ అనుభవం ఎంత అండి అంటారు, మీ సేవా జీవితం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి అంటారు, మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారండి అంటూ ఉంటారు, మీకు ఎవరు నేర్పారండి అంటూ ఉంటారు, మీరు ఎన్ని సంఘాల్లో చెప్తున్నారండి అని చెబుతూ ఉంటారు. మన పరిమితి ఎంత ఉంటుంది అంటే మహా అయితే ఒక 2 లేదా 3, 4 సంఘాలు ఉంటాయి ఈరోజు యవనస్తులు. కొంతమంది ఒకదాని దగ్గరే ఉండిపోతారు. కానీ ఇతని సేవా జీవితం ఎలాంటిదంటే కొన్ని ప్రాంతాలని ఆశ్చర్యానికి గురి చేసింది తిమోతి గారి సేవా జీవితం. సేవ అనేది యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తులులో చిట్ట చివరైన అపోస్తుడైన పౌలు గారి సేవా జీవితాన్ని మనం చూస్తే, అపోస్తులు యెరూషలేముకి సేవా జీవితాన్ని చేస్తే పౌలు గారు కాండాలు దాటుకుంటూ వెళ్ళి సేవా జీవితాన్ని మనం చూసాం. అందులో గొప్ప మాట అపోస్తుడైన పౌలు గారి జీవితంలో నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట 2 మాటలు పౌలు గారి జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా 2 మాటలు మనల్ని కదిలిచ్చేస్తాయి. ఏంటి అంటే ఆయన జీవితమే ఒక వండర్ఫుల్. ఆ వండర్ఫుల్ జీవితంలో 2 మాటలు ఆయన్ని ఖచ్చితంగా మనల్ని ఆకట్టుకుంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌలు గారు అంటున్న మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. రైట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనుడి. అంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాడు, ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఆయన ప్రవర్తన, ఆయన జీవితం ఎలా ఉండిద్దో మీకు తెలియాలి అంటే నన్ను చూడండి అన్న పౌలు గారు. సామాన్యమైన మాట అది. నన్ను చూడండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సేవకుడికి ఉండవలసింది ఏంటంటే మాజిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాజిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవులకి ప్రధానంగా ఏంటిది అంటే మార్గానికి సాదృశ్యం ఒక మాజిరి. పౌలు గారిని క్రీస్తుని పోలు నడిచాను, మీరు నన్ను పోలు నడవండి అంటే చాలామంది ఒల్లకాల పౌలు గారితో పాటు నడవటానికి. చాలామందికి ఒల్లకాల. యేసుక్రీస్తు వారి యాస్తీస్కి ఎలా ఉంటుందో తన జీవితాన్ని, అలాంటి జీవితాన్ని చూపించింది పౌలు గారు. ఇది మొదటి మాట, నాకు చాలా ఇష్టమైన మాట. ఇక 2వ మాటకు వచ్చేలాక ఆయన జీవితంలో ఏమంటాడంటే, ప్రపంచ క్రైస్తవాన్ని మొత్తం నా పక్కన పెట్టి పౌలు గారిని ఒక పక్కన పెడితే మనం అంటాము, ఏం కావాలి నీకంటే, ఇదిగో నాకు పరలోకం కావాలని కొంతమంది నాకు ఆస్తులు కావాలని కొంతమంది పెళ్ళిళ్ళని, కొంతమంది ఉద్యోగాలని, రకరకాల కోరికలు కోరుకుంటారు. కొంచెం వాక్యం తెలిసిన వ్యక్తి అయితే, వాక్యాన్ని ఆనుకొని బ్రతికే వాళ్ళైతే మాకు నిత్య జీవం కావాలని మనం కోరుకుంటాం. కొంచెం పౌలు గారి దగ్గరకు వచ్చి మనం ఆలోచిస్తే, పౌలు నీకేం కావాలని అడుగుతుంటే పౌలు గారు చెబుతాడు బైబిల్ గ్రంథంలో, క్రీస్తు పడిన శ్రమలలో కొదువైనవి నేను పడటానికి సిద్ధపడుతున్నాను అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు ఒకరి తక్కువ 49 దెబ్బలు తిన్నాడు కదా. ఒకవేళ ఇంకేమైనా దెబ్బలు మిగిలితే ఆయన కొట్టాల్సిన దెబ్బలు అవి నేను తినడానికి సిద్ధపడుతున్నా. యేసుక్రీస్తు వారు అనేకమైన ఇబ్బందులు పడ్డాడు కదా. ఇంకా ఇబ్బందులు ఏమైనా పడాల్సినవి ఉంటే ఆ ఇబ్బందులు నేను పడడానికి సిద్ధపడుతున్నాను. ఆయన శరీరం అనేది అనేకమైన గాయాలైనవి కదా. ఆ గాయాలు కాక ఇంకా మిగతా ఏమైనా ఉంటే, ఇంకేమైనా కావాల్సినవి ఉంటే గాయాలు ప్రభువుకి, ఇదిగో నేను గాయం పట్టడానికి సిద్ధపడుతున్నాను. అంటే యేసుక్రీస్తు వారు పడుతున్న శ్రమలలో కొదువని ఇంకేమైనా ఉంటే నేను అనుభవించటానికి సంతోషంగా సిద్ధపడుతున్నాను అంటాడు పౌలు గారు. అది వండర్ఫుల్ మాట. అది
ఆ మాట అపోస్తులైన పౌలు గారికి సూట్ అయింది. అది సామాన్యమైన మాట కదా. ఆయన ఇతను మాటతోనే ఆగాడా, జీవితాన్ని చూపించాడంటే జీవితాన్ని కూడా పౌలు గారు చూపించాడు. మాటలతో ఆగల, జీవితాన్ని కూడా చూపించాడు. అంటే తన ప్రవర్తనలో కూడా అది నెరవేర్చినట్టుగా కనబడుతుంది మనకు. ఒక వాడ పగిలిపోవటం ఏంటి, అలాగే ఒక దొంగల్లో చేతిలో చిక్కటం ఏంటి, అనేకమైన గాయాలు పడటం ఏంటి, అనేకమైన దెబ్బలు తినటం అనేది దాని జీవితం మొత్తం కూడా అపోస్తలుడైన పౌలు గారిది ఎలా ఉండేది అంటే చితికిపోని జీవితం పౌలు గారిది. ప్రభు కోసం ఇలాంటి చితికిపోయిన అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఏదైనా మిగిలింది సంతోషం సేవా జీవితంలో అంటే తిమోతి గారి సేవా జీవితం పౌలు గారికి చాలా ఆదరణ ఇచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి సంఘంలో చాలామంది సంఘ సభ్యులు చాలామంది ఉంటారు. సహోదరుల్లో ఉంటారు, స్త్రీల్లో ఉంటారు. కానీ నడిపిస్తున్న సేవకుడికి అందరూ ఆదరణ ఇవ్వరు. గుర్తుపెట్టుకోవాలి మీరు. అందరి వల్ల అతనికి ఆదరణ ఉండదు. కొద్ది మంది ద్వారా సేవకుడికి ఆదరణ. ఇప్పుడు 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు కంటే అందరి వల్ల ఆదరణ ఉండదు. ఎవరో వాళ్ళలో కొద్ది మంది దేవుడి కోసం బ్రతికే వాళ్ళు ఉంటారు. దేవుడి కోసం తెగించే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. దేవుడి కోసం తన జీవితాన్ని సమర్పించుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. దేవుడి కోసం తన దేహాన్ని సమర్పించుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. దేవుడి కోసం తన ఆస్తులు అంతస్తులు కూడా సమర్పించుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అవసరమైతే దేవుని కోసం సేవ కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు కొద్దిమందే ఉండేది. ఇది మీకు అర్థమైతే పౌలు గారి జీవితంలో కూడా కొద్దిమంది, ఆ కొద్ది మందిలో యంగ్ డైనమిక్ స్పీకర్ అయ్యే తిమోతి గారు. పౌలు గారి జీవితంలో గొప్ప సాక్ష్యం తిమోతి గారి గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీకు వివాహం అయితే బిడ్డలు పుడతారు. ఇది జగమరిగిన సత్యం. అయితే నేను వివాహము కాకుండానే నేను కుమారుడు కన్నా. ఇది ఎలా సాధ్యం అంటే, ఇదిగో ఆత్మ సంబంధముగా నేను కుమారుడు కన్నా. అందరు పిల్లల కన్నారు, నేను పిల్లల కన్నా సేవా జీవితంలో. అందరూ బాప్టిజం తీసుకున్నారు నా దగ్గర, చాలామంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒక కుమారుడు కన్నా. నా కుమారుడి పేరే తిమోతి. ఏమంటే తిమోతి గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏందయ్యా అంటే ఒక వ్యక్తి సేవ చేయాలి అంటే, ఒక వ్యక్తి దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుడి కోసం జీవించాలనుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే, యవ్వనస్తులు ఎవరైనా ఉంటే, తిమోతి గారి జీవితాన్ని మనం 100% సాక్ష్యంగా మనం మలుచుకోవాలి. చూద్దాం. తిమోతి గారిని అపోస్తలుడైన పౌలు గారు ఆత్మీయంగా కన్నాడో కనలేదో ఆయన మాటలో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు చూడండి దేవుని పిల్లలారా. 1-2 వచనాలు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మీరు చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు వరకయు క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు నా స్వహస్తమును బట్టి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. నా నిజమైన కుమారుడు అంటే డూప్లికేట్ కుమారులు ఉంటారనే ఉండరనే ఈ మాట బట్టి ఉంటారు. మీకు ఇంకా అర్థమైంది. ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు వారి నోటి నుంచి, నేను నిజమైన కాపరని అంటే డూప్లికేట్ కాపరులు ఉండారా లేరా? ఉన్నారు. నేను గొర్రెల కోసం ప్రాణం పెడతా, దానికి ఆపోజిట్ చెప్పాలి మీరు. ప్రాణం తీస్తా కొంతమంది. అంటే నా నిజమైన కుమారుడు అంటే దాని అర్థం ఏందయ్యి అంటే, పౌలు గారు హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. ఇది మీకు అర్థం కావాలి. పౌలు గారి హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. ఎంత దగ్గరైన వ్యక్తి అయ్యి అంటే, ఇంకా చెప్పాలి అంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనబడతాడు. ఆ మహానుభావుడి పేరు దావీదు గారు. దావీదు గారి గురించి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నా హృదయానుసారుడు. ఎవరు అంటే అర్థమైంది అంటే,
దేవుడు హృదయములో ఒక మనిషి పట్ల ఏ ఆలోచన అయితే ఉంటుందో, దేవుడు హృదయములో మానవుల పట్ల ఏ కోరిక అయితే ఉంటుందో, దేవుడు హృదయములో తన భక్తుల పట్ల ఏ తపనైతే ఉంటుందో, అవన్నీ ఎరిగి ఆ వాటి ప్రకారమే బ్రతుకుతూ వాటి ప్రకారం జీవిస్తున్న వ్యక్తే నా కుమారుడు దావీదు. ఇది మీకు అర్థమైతే తిమోతి గారు కూడా పౌలు గారి హృదయానుసారుడు ఒక మాట చెప్పాలి అంటే, ఎందుకంటే తిమోతి గారు పౌలు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో సేవా జీవితంలో దేవుడి కోసం ఎలా బ్రతకాలని ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనలకు చాలా దగ్గరైన వ్యక్తే తిమోతి గారు. అందుకని తిమోతి గారి గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడు, నా నిజమైన కుమారుడు. క్షమించండి, మత్తయి గారి సువార్త 4వ అధ్యాయము. ఒకసారి మీరు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న కార్యక్రమం దగ్గరికి మీరు పదండి. ఒకసారి మీరు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్న సందర్భంలో ఒక చక్కని మాట మనకు అక్కడ వినబడుతుంది ఆకాశం నుంచి. ఒకసారి చూడండి, 4వ అధ్యాయము తీసారా? వచ్చింది చెప్పాలా చెబుతారా? 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము లేదు 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసు బాప్టిజం పొందిన వెంటనే ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పామురము వలె దిగి తన మీదకు వచ్చును. మరియు ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు. అంటే ఇంకెవరి యందు ఆనందం లేదా? దేవుడికి అప్పటి వరకు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా ఆనందం లేదా? లేదు. ఎవరిని బట్టి కూడా ఆనందం లేదు. పరిపూర్ణమైన ఆనందం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. పరిపూర్ణమైన ఆనందం. అంతకుముందు భక్తులు ఉన్నారు కాదంట్లా, వాళ్ళు కూడా ఏదో ఒక పొరపాటు చేసి పాపం చేసేసారు. వాళ్ళు తర్వాత సరిదిద్దుకున్నారు, అది ఎవరే విషయం. కానీ దేవుడికి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చిన వ్యక్తి, దేవుడికి పరిపూర్ణమైన సంతోషం ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా భూమి మీద అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా. అప్పుడప్పుడు కుటుంబాల్లో 3, 4, 5, 10 మంది పిల్లలు ఉంటారు. అందరి బట్టి తల్లిదండ్రులకు ఆనందం ఉండదు, అందరి బట్టి తల్లిదండ్రులు ఆనందపడరు. ఎవరో ఒకళ్ళు కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తండ్రి మనసుకు దగ్గరగా ఉంటూ తల్లి మనసుకు దగ్గరగా ఉంటూ వారిని ఆనందపరుస్తూ వాళ్ళకి లోపడుతూ వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటున్నప్పుడు అంటారు, ఏమన్నా మిగతా వాళ్ళ సంగతి మటుకు ఇబ్బంది పెడతారు. కానీ ఇదిగో పలానా చిన్న కుమారుడు అయితే మటుకయ్యా మయ్య చాలా మంచోడయ్యా, ఒకరు జోలి పోడు, ఒక తగాదలు తీసుకురాడు, మేము చెప్పినట్టుంటాడయ్యా, వాడి పనిందో వాడే చూసుకుంటాడు, మేము గీతే దాటడాయా, వాడేనయ్యా మా మాట అనేది అంటారు తల్లిదండ్రులు. ఇది మీకు అర్థమైతే అంతమంది మనుషులు ఉన్నా కానీ, అంతమంది భక్తులు ఉన్నా కానీ యేసుక్రీస్తు వారి యందే ఆయనకు ఆనందం ఏంది అంటే, ఇదిగో తండ్రి మనసులో ఏదైతే ఉండదో, ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, ఏ తలంపులు అయితే ఉన్నాయో ఆయన తూస తప్పకుండా మొత్తం ఏకంగా పాటించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రభువుని యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఇతనే నా ప్రియ కుమారుడు. ఇతనే నా ప్రియ కుమారుడు అంటే ఇంకొంచెం మనం ఆలోచిస్తే దేవుడి హృదయములోకి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి ప్రభువుని యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్క విషయంలో కూడా, తినే ఆహారంలో కూడా నా తండ్రి చిత్తం, నడిచే నడకలో కూడా నా తండ్రి చిత్తము, ఆయన ఆలోచనలో కూడా నా తండ్రి చిత్తము, సువార్త పనిలో నా తండ్రి చిత్తము, ఒక రోగిని బాగు చేసే విషయంలో నా తండ్రి చిత్తము, ఒక చనిపోయిన వ్యక్తి లేపే విషయంలో నా తండ్రి చిత్తము. అంటే అణువను 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 యేసుక్రీస్తు వారి జీవితము తండ్రి చిత్తము 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 చిత్తమే. బా ఒక చిన్న ఉదాహరణ చేద్దాం మీకు అర్థం కావడానికి. కొంతమంది వచ్చి పిల్లలు ఎదిగిన తర్వాత కూడా, పెళ్ళిడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది వచ్చేసి అరే పలానా సాటకి వెళ్దాం రా అంటారు, పలానా సాటకి పని ఉంది పోదాం పా అంటారు, దూర ప్రాంతం. అప్పుడు పిల్లలు కొంతమంది అంటారు, మా నాన్న అడిగి వస్తా, లేదా మా అమ్మని అడిగి వస్తా, మా అమ్మ మా నాన్న. వాళ్ళు ఇష్టపడి వెళ్ళమంటే వెళ్తాను, వాళ్ళు ఆగమంటే నేను ఆగిపోతాను అబ్బాయి అంటారు. అంటే ఏంటి అక్కడ ఏం కనబడుతుంది బిడ్డల్లో అంటే,
తండ్రికి లోబడే విధానం కనబడుతుంది, తల్లిదండ్రులు గౌరవించే విధానం కనబడుతుంది, తల్లిదండ్రులకు విధేయులే కనబడుతున్నారు అక్కడ. ఇది మీకు అర్థమైనప్పుడు అప్పుడు ఏమంటారు వాళ్ళు, అరే ఏదైనా వ్యక్తి ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళ అమ్మా నాన్న పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్న ఎలా చెబితే అలా, వాళ్ళ అమ్మ అలా చెప్తే అలా, వాళ్ళ తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేస్తారే తప్ప మనం ఏది చేయమన్నా తను చేయడం అని డిసైడ్ అయిపోతారు. ఒక ఉదాహరణ చెబుతా. చిన్నప్పుడు మా జరిగిన సంఘటన మా కుటుంబంలోనే. మేము 4 అన్నదమ్ములు, 3 ఆడపిల్ల, మొత్తం 7. ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ఏదైనా చెయ్యాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా పిలిస్తే ఖచ్చితంగా మా నాన్న పర్మిషన్ లేకుండా మేము బయటికి పోయేవాళ్ళం కాదు. చాలా క్రితం మా నాన్న బతికున్నప్పుడు, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన్నాయిలు కానీ మక్కలు కానీ బయటికి పోయేవాళ్ళు కాదు. పక్కింటికి వెళ్ళాలన్నా కానీ బయటికి పోయి. అప్పుడు ఒక ముద్ర పడిపోయింది. ఏం ముద్ర పడిపోయింది అంటే, నెంబర్ నాగయ్య మగపిల్లలను కూడా ఆడపిల్లలాగా పెంచాడు, ఇంట్లో నుంచి బయటికి రానేడు అబ్బాయి అంటారు. అస్సలు బయటికి రానేడు ఇంట్లో నుంచి, వాళ్ళ నాన్న పర్మిషన్ లేదా బయటికి రారు అంటారు. కొంతకాలానికి అది అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపించిన జనానికి మరీ ఎంతలాగైతే అలాగనుకొని కొన్ని రోజుల తర్వాత ఎందుకు రానేలేదో మా నాన్న, సమాజంలోకి ఎందుకు పోనీలేదో, కొన్ని చెడు సవాట్లు ఎందుకు పట్టనేలేదో కొంతమంది వయసు వచ్చిన తర్వాత అనుభవం అయిపోయింది. వాళ్ళ పిల్లలు వాళ్ళ మీద తిరగబడ్డప్పుడు, గొడవలు పెట్టుకున్నప్పుడు, ఎలా పడితే అలా సవాసాలు పెట్టి చెడిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది, ఈయన ఇలువ ఇదిరా బాబు, అందుకనే పిల్లల జాగ్రత్త కాపాడిండు అప్పట్లో అనే వాదన వచ్చింది. అలాగనే దేవుడికి కూడా మనం నచ్చాలి అంటే, దేవుడు కూడా మన పక్కన ఉండాలి అంటే, దేవుడి చిత్తాన్ని మనం అనుక్షణం అడుక్కోవాలి. దేవుడి చిత్త ప్రకారం మన ప్రయాణం సాగించాలి. మనం తినే తిండిలో కూడా దేవుడి చిత్తాన్నే మనం ఎతకాలి. ఈరోజు నేను 3 పూటలు తింటున్నా అంటే ఈ 3 పూటల్లో ఒక్క పూటనే దేవుడు పని చేశానా, లేదు ఒక్క నిమిషమైనా దేవుడి సువార్త ప్రకటించానా, లేదు నా సహోదరులతోనే మాట్లాడానా, లేదు నా సహోదరీమణులతోనే మాట్లాడానా, లేదు నా సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే నేను పరామర్శించానా, లేదు నా సహోదరాలు ఇబ్బందుల్లో ఉంటే నేను పరామర్శించానా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంతే, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక పక్షి ఆ గింజలు తింటుందంటే దానికి ఒక లక్ష్యం ఉంది. ఒక జంతువు ఆహారం తింటుందంటే సాయంకాలం కల్లా నేను పాలు ఇవ్వాలి నా యజమానుడికి. ఒక పక్షి నేను ఉదయాన్నే నేను లేచి నేను కూత కొయ్యాలి, మనుషులు లెగవాలి. అంటే ఒక జంతువుకి ఒక లెక్క ఉంది, ఒక పక్షికి ఒక లెక్క ఉన్నప్పుడు తను తింటున్న ఆహారానికి న్యాయం చేయాలి, ఆహారం పెట్టిన వ్యక్తికి నేను న్యాయం చేయాలని జంతువు ఒక పక్షి ఆలోచించేటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడి చిత్తం గురించి, దేవుడి ఆలోచనల గురించి, దేవుడి తలంపుల గురించి. దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తి, భక్తులు వారి జీవితాన్ని దేవుడికి చాలా దగ్గరగా వాడేశారు. వాళ్ళు చాలా దగ్గరగా. తిమోతి గారి గురించి పౌలు గారు ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఇతను నా కుమారుడు, నా నిజమైన కుమారుడు. ఆ స్టేట్మెంట్ మిగతా వాళ్ళ గురించి ఇవ్వాల, తిమోతి గారి గురించి తీతు గారి గురించి ఇచ్చాడు ఆయన. ఎందుకు మిగతా వాళ్ళ గురించి ఎలా పోయినాడు సేవా జీవితంలో? ఆయన చేసిన ప్రయాణాలు మిషనరీ ప్రయాణాలు సామాన్యమైన ప్రయాణాలు, చరిత్ర సృష్టించిన ప్రయాణాలు. అలాంటి ప్రయాణాలు ఎన్నో సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఎంతోమంది సేవకులు తయారు చేసిన ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు ఆయన జీవితంలో. తిమోతి గారి గురించి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు అంటే, తన సాక్ష్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన బతుకు ఎలా ఉంది, ఆయన జీవితం ఎలా ఉందో మనం చూడబోతున్నాం. ఆయన జీవితం ఎలా ఉందో చూడబోతున్నాం సార్. మనం చూద్దాం. ఒక సంఘాన్ని, ఒక వ్యక్తికి, ఒక యవ్వనస్తులకి ఒక సంఘాన్ని ఒప్పచెప్పాలంటే అది సామాన్య విషయం కాదు. గుర్తుపెట్టుకోవాలి, మీకు సామాన్య విషయం కాదు. ఒక వ్యక్తికి మరొక సంఘాన్ని ఒప్పచెప్పాలి అన్నా, పరిచర్య ఒప్పచెప్పాలన్నా అది సామాన్య విషయం కాదు. భూమి మీద ఒక మంత్రి పదవి ఒప్పచెప్పిన పెద్ద ప్రాబ్లం ఉండదు, ఒక ప్రధాని పదవి ఒప్పచెప్పిన పెద్ద ప్రాబ్లం ఉండదు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒప్పచెప్పినా కానీ పెద్ద నష్టం ఉండదు. కానీ సేవ అనేది 100కి 100 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఒప్పచెప్పేది సేవ అనేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. కానీ యవ్వనస్తులకు సేవ అప్పచెప్పాలంటే మరీ జాగ్రత్త ఉండాలి.
యవ్వనస్తులకు సేవ చెప్పడం మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ యవ్వనానైతే దేవుడు కోరుకుంటున్నాడో, ఏ యవ్వనానైతే దేవుడు ప్రధానంగా మలుచుకోవాలనుకున్నాడో అదే యవ్వనాన్ని మరొకడు కోరుకుంటాడు. వాడే అపవాదిగాడు, వాడే అపవాది. కాబట్టి ఇలాంటి యవ్వన దశలో ఉన్న తిమోతి గారికి పౌలు గారు కొరింథీ అనే సంఘానికి పంపించి సేవ చేపిస్తున్నాడు. అక్కడ ఆ కొరింథీ సంఘం అనేది అన్ని జనాంగాల్లో నుంచి, అంటే విగ్రహారాధనలో నుంచి, మనుషులు కల్పించిన దైవభక్తిలో నుంచి, మనుషులు ఏర్పాటు చేసిన దైవంలో నుంచి, మనుషులు దేవుడిగా కొలుస్తున్న, వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు దేవుడిగా కొలుస్తున్న పచ్చి విగ్రహారాధనలో నుంచి క్రైస్తవ జీవితంలోకి వచ్చిందే కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం. ఇక పౌలు గారి జీవితంలో అతి భయంకరమైన ఎదురు దెబ్బ తగిలింది. పౌలు గారికి తలపోటు అయింది. పౌలు గారికి బాగా ఇబ్బంది పెట్టిన సంఘం ఏమైనా ఉందా అంటే కొరింథీ సంఘమే. అలాంటి సంఘానికి పంపబడాలి అంటే ఎలాంటి వ్యక్తి పోవాలి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. వయసు ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవం ఉండాలి, 2 పాయింట్. ఇక 3వ పాయింట్, బ్రతుకుట క్రీస్తు సావైత లాభం ఉన్న స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆశామాష వ్యక్తులు అక్కడికి పోయి పరిచర్య చేయలేరు. గుర్తుపెట్టుకోవాలి, మీ హిస్టరీ తెలియాలి. మీ కొరింథీలో ఉండే హిస్టరీ. ప్రతివాడు బోధకుడు కావాలని ప్రయత్నం చేస్తారు అక్కడ. ప్రతివాడు ప్రవచన వరాలు నేను ప్రయత్నం చేస్తాడు అక్కడ. ప్రతివాడు దేవదూతతో మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తాడు. ప్రతివాడు పరిచారికుడు, ప్రతివాడు పరిచర్య. నువ్వు చెప్పేది నాకు కూడా ఉంది, తలంతో ఎగబడుతూ ఉన్నావు ప్రాంతం. అది భయంకరమైన స్థితిలో ఉంది కొరింథీ సంఘం. ఖైదీగా ఉన్నాడు జైల్లో. కొరింథీ సంఘం పరిస్థితి బాగలా, తీవ్రతగా ఉంది కొరింథీ సంఘం పరిస్థితి. ఈ తీవ్రతలో నుంచి మరలా దేవుడి వైపు మళ్ళాలి అంటే యథార్థమైన సేవకుడు కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు పౌలు గారు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఒకే ఒక వ్యక్తి అయిన తిమోతి గారిని కొరింథీ పట్టణానికి పంపించేశాడు. ఆ లెటర్ రాస్తా తిమోతి గారి గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని చూడాలి. ఇప్పుడు వీరు కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మీరు చూడండి. తిమోతి గారి గురించి ఇస్తున్న సాక్ష్యం పౌలు గారి లెటర్ ద్వారా వాళ్ళకి ఏమని చెబుతున్నాడో చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి దేవుని పిల్లలారా. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును, మరలా చెబుతున్నాడండి ఆ మాట, నమ్మకమైన నా కుమారుడు. ఇదిగో మీరు దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నారా? ఇదిగో మీకు సరైనోడు పంపిస్తున్నా నేను. మీరు పొరపాట్లోనయా సరిదిద్దటానికి సరైనోడు మీ మధ్యగా పంపుతున్నా. నా నమ్మకమైన కుమారుడు, క్రీస్తునందు విశ్వాసము కలిగిన నా కుమారుడు. ఏమండి, నా పాయింట్ మీకు బాగా గుర్తు చేస్తా, జాగ్రత్తగా ఉండండి. తిమోతి గారికి వివాహం అయిందా కాలేదు? అక్కడ వివాహం అయిందా తిమోతి గారికి? అసలుకి కాల. ఇంతకు తిమోతి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అండి? ఎంతమంది ఏమా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు తిమోతి గారికి? తిమోతి గారి కుటుంబంలో ఎంతమంది పిల్లలు? ఒక్కడేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కడే. ఉంటే అన్నిలోని రాసేవాడే, ఒక్కడే. ఒక్క కుమారుడు పుడితే ఆ కుమారుడు సేవ జీవితానికి అర్పించిన తల్లిని అమ్మను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. నిజమైన తల్లిదండ్రులు అండి వాళ్ళు నన్ను అడిగితే. తల్లి అనే పదానికి, మాతృమూర్తి అనే పదానికి అర్థం ఎవరయ్యా అంటే తిమోతి గారు తల్లే. ఏమా ఒక్కగానో కొడుకు అవసరమా? సేవ అవసరమా? ఏదో కాసేపు వాక్యం చెప్పొచ్చి కూర్చునేది కాదు అది. పౌలు గారితో పాటు ప్రయాణం అంటది. ఇరగ తన్నులు తన్నుతారు, పిచ్చి కొట్టుడు కొడతారు, రక్తాలు కారిపోతాయి,
గుండెల మీద తంతారా, కాళ్ళ మీద తంతారా, తల మీద తంతారా, ఎలా పడతారో చిత్రహింసలు పెడతారు. ఒక్కగానొక్క కొడుకుని సేవకి ఇవ్వటం అవసరమా? వాడు పుట్టిందే దేవుని కోసం అండి. అది వాళ్ళ అమ్మ వైఖరి. వాడు భూమి మీదకి వచ్చిందే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన పంపించింది ఆయన పని చేయించుకోవడానికి నా బిడ్డనే. ఆయన పని కొరకు ఆయన పంపిస్తే మధ్యలో నేనేంటి? ఒక తల్లి మనసు ఇది నన్ను అడిగితే. మధ్యలో నేనేంటి? బిడ్డలు చెడిపోతుంటే తల్లులు చూస్తూ కూడా ఆనందపడే వాళ్ళు ఉన్నారు. నా బిడ్డ దేవుడిలో ఎందుకు ఎదగలేకపోతున్నాడు, నా బిడ్డ దేవుడిలో బలంగా ఎందుకు వాడపడలేకపోతున్నాడు? బైబిల్ చదవట్లా, ప్రార్థన లేదు, పాట లేదు, వాక్య పరిచర్య లేదు, సేవలో అనుభవం లేదు, పరిచర్య లేదు అని ఒక తల్లి చూసి ఏడవాలి బిడ్డ నన్ను అడిగితే. ఆ స్థితిలో బిడ్డ లేకపోతే ఇది తప్ప ఏది చేసిన ఆనందమే తల్లిదండ్రులకి ఈరోజు. ఇది తప్ప దేవుడి కోసం సేవ చేయటం, దేవుడి పనిలో ఉండటం, సంఘంతో సమాసం ఉండటం, దేవుడి కార్యక్రమాల్లో ఉండటం, దేవుడి కోసం యథార్థంగా జీవించడం, ఇది తప్ప ఇక ఏది చేసిన ఆనందపడే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు ఈరోజు. విడిచిపెడతాడా? వెంట్రుకలే లెక్కేసిన దేవుడు, పక్కటి ఎముకలే లెక్కేసిన దేవుడు, దారాన్ని లెక్కేసిన దేవుడు, మన దినాలు లెక్కేసిన దేవుడు అడగడా? అడుగుతాడు. ఇది ఎరిగింది తిమోతి గారి తల్లి. గర్భఫలం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన కొరకు. ఏమన్నా ఒక్కడైతే బాధ లేదు, అయినా బాధ లేదు. ఒక్కడైనా ఏదో ఒకరు చనిపోవాల్సిందే, 10 మంది ఉన్నా ఏదో ఒకరు చనిపోవాల్సిందే. కానీ పుట్టిన వ్యక్తి మరణించే ముందు మధ్యలో ఉన్న జీవితాన్ని ఎలా గడిపాడనేది దేవుడికి లెక్క. అదే దేవుడికి లెక్క. నీకిచ్చిన ఆయుష్కాలం, నీకిచ్చిన జీవితాన్ని, నీకిచ్చిన అనుభవాన్ని, నీకిచ్చిన యవ్వనాన్ని దేనికోసం ఖర్చు పెడతావని దేవుడు రేపు లెక్క ఆయన దగ్గర. నా ఉద్యోగానికి ఖర్చు పెట్టానండి, నా వ్యాపారానికి ఖర్చు పెట్టాను, నా చదువు ఖర్చు పెట్టాను, అవునా? మరి నాకేం పెట్టాను? ఈ బూది పెట్టా, పంగనామాలు పెట్టా. దేవుడికా? నాకు వండర్ఫుల్ మాట బైబిల్లో, నాకు ఇష్టమైన మాట, నా మనసుకు తట్టే మాట, ఎనీ టైం నా మనసులో ఉంచుకునే మాట. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూడండి మీరు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. దేవుడి పిల్లలు ఒక మాట, వండర్ఫుల్ మాట, అక్కడ నాకు ఎప్పుడు ఇష్టమైన మాట చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము చూడండి. నీవు పవిత్రుడివై, చూడండి దేవుడి ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. నువ్వు పవిత్రుడివై, ఎలా అవుతాడు ఒక మనిషి పవిత్రుడు? ఏమా, ఒక మనిషి పవిత్రుడు ఎలా అవుతాడో? ఒక సొక్కా మీద ఒక మరక పోవాలంటే ఏం వాడాలి? సర్ఫాక్స్ వాడాలి, లేదా సబ్బు వాడాలి. ఒంటి మీద దుమ్ము పోవాలంటే నీళ్లు పోసుకోవాలి. ఒక మనిషి పవిత్రుడు కావాలంటే ఏం కావాలి? భూమి మీద ఏమైనా ఉందా? ఎక్కడ దొరికిద్దా? ఇదిగోండి, ఒక మనిషి పవిత్రుడిగా మార్చడానికి మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉందని అనడానికి ఏదైనా ఉందా భూమి మీద? ఎక్కడ దొరికిద్ది అది? ఒక మనిషి పవిత్రుడిగా ఉండాలంటే ఎక్కడ దొరుకుతుంది? దేవుడి పనిలోనే, దేవుడి సన్నిధిలోనే, దేవుడి ఆలోచనలోనే, అనే వాక్యములోనే. దేవుడి ఆలోచన చూడాలను. ఒక మనిషి పవిత్రుడను చూడండి. ఇంకా చదవండి, కిందకు వచ్చాక బాగుడిదా మాట. మొదటి నుంచి నీవు పవిత్రుడివై, నువ్వు యథార్థమంతుడని ఎడలా నిశ్చయముగా నీ యందు ఆయన శ్రద్ధ నిలిపి, ఎవరి యందు శ్రద్ధ చూపిస్తాడు? ఆయన ఎవరి యందు శ్రద్ధ చూపిస్తాడు?
నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఆయనకి నచ్చాలి, నువ్వు జీవిస్తున్న జీవితానికి నచ్చాలి, నీ మాట ఆయనకి నచ్చాలి, నీ ప్రవర్తన నచ్చాలి, నీ ఆలోచనలు ఆయనకి నచ్చాలి. అప్పుడు నీ మీద దృష్టి పెడతాడు ఆయన. శ్రద్ధ అంటే దృష్టి. నీ మీద ఆలోచన పెడతాడు. ఇదిగో నా కోసం పవిత్రుడిగా బతుకుతున్నాడు, ఇదిగో నా కోసం యథార్థంగా బతుకుతున్నాడు, ఇదిగో నా కోసం నిశ్చయంగా బతుకుతున్నాడు. కాబట్టి నా బిడ్డకి ఇది కొదువుగా ఉందా, నా కుమార్తెకి ఇది కొదువుగా ఉందా, వీటిల్లో నా బిడ్డలు నలిగిపోతున్నారా, వీటిల్లో నా కుమార్తె నలిగిపోతుందా, వీటిల్లో నా కుటుంబం చల్లా చెదరైపోతున్నా నా బిడ్డల కుటుంబము అని శ్రద్ధ చూపిస్తారంట. దేవుడు ఒక మనిషి మీద శ్రద్ధ చూపించాలంటే, ఒక కుటుంబం మీద దేవుడు శ్రద్ధ చూపించాలి అంటే, ఒక కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి అంటే, కింద చదవండి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయని. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నీ కుటుంబం వర్ధిల్లకపోవడానికి నేను ఏమి లేదు, పవిత్రత లేదు, నెక్స్ట్ యథార్థత లేదు, తర్వాత నీతి లేదు. ఎంత చేసినా నా బ్రతుకింతే అంతే, ఇంచ కూడా కదలదు, ఇంచ కూడా కదలదు, కదిలేలా కూడా నువ్వు. ప్రభుత్వం ఎత్తుంది సంవత్సరానికి 15,000, 10 రోజులు నీ దగ్గర ఉండేది అది 10 రోజులే. ఆరోగ్యశ్రీ ఉందిలే, ఆరోగ్యం చెడిపోతా అనుకుంటున్నావు, అన్నిటికీ లేదు ఆరోగ్యశ్రీ, కొన్నిటికే. కుటుంబం బాగా సాగిపోతుంది, నాకు అద్వైపు లేకుండా వెళ్ళిపోతున్నా, కొద్దిగా అది ఏదో ఒక రోజు నువ్వు పతనం అయిపోవడం ఖాయం. ఈ మాట మనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని మీ జీవితాలు. ఈ మాట మళ్ళా సదన్న మాట బాగుండేది, మరలా సదన్న మాట బాగుండేది. నీవు పవిత్రుడివై యథార్థమంతు అయి ఎడల నిశ్చయముగా. ఎవరు ఎందుంటాడండి ఆయన? ఎవరు ఎందుంటాడు ఆయన? ఎవరు ఎందుకుంటాడు? వాళ్ళు ఎదుగుతున్నారు, మేము ఎదగట్లేదు. ఎట్ట ఎదుగుతూ నువ్వు? ఏ క్వాలిఫికేషన్ నేను ఎదుగుతూ నువ్వు? ఏముందో నీలో ఎదుగుతావు, ఏముందో నీ కుటుంబం దీవించబడింది, ఏముందో నీ జీవితం బాగుంటుంది. యథార్థత లేదు, నీతి లేదు, ఏమి లేదు. లోనొకటి బయట ఒకటి, కపటమైన మాట, కపటమైన ఆలోచనలు, కపటమైన తలంపులు. పలానా వ్యక్తి దేవుడిని నమ్ముకున్నాడు, అబ్బా బాగున్నాడంటే కారణం ఏంటి? నీతి నీలో ఉందా? సాక్ష్యం ఉందా? ఏ ఎండకా గొడుగు ఈరోజు, ఏ ఎండకా గొడుగు, ఏ ఎండకా గొడుగు పడితే దేవుడు చూడతా ఉండడా? దేవుడు గమనించడా? ఏదో ఒక రోజు, ఇప్పుడు కాదండి, ఏదో ఒక రోజు నేను ఒక స్థాయిలో ఉంటానండి, ఇప్పుడు కాదండి. ఎట్టుంటాం? ఏ లెక్కలో ఉంటాం? ఏ లెక్కలో దేవుడు మనల్ని ఉంచుతాడు? చిన్న దాంట్లోనే మనం నమ్మకంగా లేకపోతే పెద్దతో లోపు చెబుతాడు దేవుడు మనకి. సాపల పరిచయకారే మనం నమ్మకం లేకపోతే టేజీ ఎలా ఎక్కిస్తాడు నిన్ను? సాపలేసే కాడే నువ్వు నమ్మకం లేవు, ఇక టేజీ ఎక్కిస్తాడా? టేజీ ఎక్కిస్తాడా? 2, 3 కలిసి వందనాలు చెప్పటమే నువ్వు కపటగా చదువుతూ 100 మందికి నువ్వు సువార్త ప్రకటిస్తావా? సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఏలియా కుటుంబం ఏలికి సహకరించలా, ఏలియా కుటుంబం ఏలికి పరిచర్య చేయలా. ఎవరో ఒక బిడ్డ తల్లి ఇచ్చిన, దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం తల్లి తీసుకొచ్చి దేవుడి ఒడిలో వదిలిపెడితే ఒక సేవకుడి దాసుడైపోయింది ఎలీషా గారు. ఒక సేవకుడికి దాసుడైపోయింది ఎలీషా గారు. అయ్యా ఏం చేయమంటే మందిరంలో తొడుతావా? తుడిచేస్తానయ్యా. అయ్యా కుర్చీలేమంట వేసేస్తానయ్యా.
అయ్యా నువ్వు ఏది చెబుతా చేస్తానయ్యా అని ఒక్క మాట కూడా తోచ తప్పకుండా సామేలు గారు ఏలియా గారు చెప్పినట్టుగా పరిచర్య చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే. పరలోకంలో తండ్రి అనుకున్నాడు, బా క్షమించండి సామేలు గారు, సామేలు నిన్నొక స్థాయిలో నేను నిలబెట్టబోతున్నా. సేవకులు పిల్లలు ఉన్నారుగా, అబ్బా నాకు కావాల్సింది ఇక్కడ బ్లడ్ రిలేషన్ కాదు, ఆత్మ సంబంధం అనే రిలేషన్ నాకు కావాల్సింది. అక్కడ బ్లడ్ రిలేషన్ కాదు. ఎవరైతే నా యందు భయభక్తులు కలుగుంటారో, నా జీవితాన్ని జాగ్రత్తగా చూసి పరిశీలించి వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారో, ఎవరైతే నా పనుల్లో ఉంటారో, ఎవరైతే పరిచర్యలో ఉంటారో, ఎవరైతే సేవకులకు లోపడతారో, ఎవరైతే సంఘం పట్ల భయం కలిగి ఉంటారో వాళ్ళే నాకు కావాలి. ఆ క్వాలిఫికేషన్లు ఇలా ఉండే మిగతా వాళ్ళ రక్త సంబంధికులు, ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళేమో దుర్మార్గమని స్థితిలో ఉన్నారు. వాళ్ళు దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు. నువ్వేం ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండవు. నువ్వు కావాలి నా సామేలు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవటం అంటే ఆషామాష విషయమైంది కాదు. ఆషామాష విషయమైంది కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే దాన్ని చాలా ఆలోచిస్తున్నాడు ఆయన. ఒక సీఎంని ఎన్నుకోవాలంటేనే 100 నుంచి 120 మంది సీట్లు కావాలని ఒక రాజ్యాంగ చట్టం పెట్టినప్పుడు, ఒక దేవుడి సేవ చేయాలి అన్నా, దేవుడు పని చేయాలన్నా, దేవుడి కార్యక్రమాల పాలుపకుస్తులు కావాలన్నా, దేవుడి పరిచయం ముందుకెళ్ళాలన్నా ఇంకెంత చట్టం ఉండిద్దో మీకు అర్థం కావాలి. ఎక్కడ అత్తగారింటికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా పోతే కుదరదు దేవుడి కార్యక్రమం, దేవుడి పని అంటే. అలా నరాన్ని కొంచెం నరాలుని ఊరికి జస్ట్ ఒక్క దారం అంతా పక్కన పెట్టిండా, ఇక చేయి పని, ఇక పరిగెత్తు, ఇక చెప్పు సాగులు. 1, 2 మొత్తం మంచంలోనే, 1, 2 మొత్తం మంచంలో ఈగలు ఊగిపోతాయి, ఈగలు మొత్తం ఉసురుతూ ఉంటాయి, గడ్డం కూడా పెరిగిపోతూ ఉన్నది, పిల్లలు కూడా రాళ్ళు వేయాలి. ఒక మాట చెప్పాలి అంటే అప్పుడు నీ పిల్లలు కూడా నేను చూసి చేతరించుకుంటారు. తెలియాలి దేవుడు మనసు మనకి. 3 పూటలు మనం అన్నం తిట్టడం అంటే ఏ చేసి తిట్టడం ఆలోచించాలి. దేవుడు పిల్లలు అని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏ చేసావు ఈరోజు? నేను ఎవరికైనా దేవుడి గురించి ఒక మాట చెప్పానా? అసలు తినటానికి అర్హత ఉందా? పల్లెలోకి రాకముందు నోరు ఒక్కసారి కప్ప తెరిచినట్టు తిడతారు కొంతమంది తినడానికి. ఏం చేసాముందంటాం మనం. బాధ ఉండాలండి దేవుడు అంటే. క్వాలిఫికేషన్ తిమోతి గారిలో కనపడుతున్నాయి. ఒక సంఘాన్ని పరిపాలించడానికి, ఒక సంఘంలో ఒక సేవకుడిగా చేయాలి అంటే దానికి ఎవరు కావాలి అంటే, ఇదిగో నేను ఎలాగైతే దేవుడిని ఆడుకొని ఉన్నానో, దేవుడి హృదయాన్ని ఎలాగైతే తెలుసుకున్నానో, దేవుడి హృదయంలోకి నేను ఎలాగెళ్ళానో, అలాగనే మరొక వ్యక్తి దేవుడి హృదయాల్లోకి వెళ్ళిపోయే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి తిమోతి గారు. పరిస్థితి బాగలా, సంఘాల్లో పరిస్థితి బాగలా, కొరింథీ సంఘంలో పరిస్థితి బాగలా, ఖైదు కూడా పౌలు గారు బాధపడుతున్నాడు. ఏంది సంఘం ఎలా అయింది, ఏంది సంఘం ఎలా అయింది? అలాంటి సమయంలో ఒక వ్యక్తి కావాలి. ఆ సంఘాన్ని సరిదిద్దే వ్యక్తి కావాలి, ఆ సంఘాన్ని సరిపెట్టే వ్యక్తి కావాలి, సంఘ బిడ్డలు సరైన మార్గంలో పెట్టేవాడు కావాలి. చూస్తే ఒక తండ్రిగా కనపడాలి, యవనస్తులకు ఒక అన్నలా కనపడాలి, యవన స్త్రీలకు ఒక అన్నలా కనపడాలి, ఒక తల్లులకి ఒక కుమారుడుగా కనపడాలి. అన్నిటికీ సామర్థ్యం కలిగి దేవుడి గుణలక్షణాలు కలిగిన వ్యక్తి కావాలన్నప్పుడే కనపడిన వ్యక్తి తిమోతి గారు. ఆడ పోయి కొరింథీ సంఘాన్ని మొత్తం చక్కబెట్టి పౌలు గారికి మరలా లెటర్ రాసి చెబుతున్నాడు. తిమోతి గారు ఏం చెబుతున్నాడంటే, అయ్యా సంఘము పరిస్థితి బాగుంది, ఇబ్బంది లేదు అన్నప్పుడు అప్పుడు పౌలు గారు నిమ్మలం అయిపోయాడు అని జీవితంలో. అంటే పరిచర్య ఒక వ్యక్తి గొప్ప చూపాలి అంటే ఆ వ్యక్తి సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఆ వ్యక్తి సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. పలానా ప్రాంతంలో మన సహోదరుడు బాగలేదంటే పోయి చూసిరా అన్నప్పుడు సరేనన్నా అని చెప్పి బండి స్టార్ట్ చేసి ముందుకు పోవడంతో, భార్య ఫోన్ చేయడంతో ఏంటి వెనక్కి తిరగకూడదు, నువ్వు తల్లి ఫోన్ చేయడంతో వెనక్కి తిరగకూడదు, కొడుకు ఫోన్ చేయడంతో తర్వాత మాట్లాడుతూ ముందు అర్జున్కి అక్కడ దాకా వెళ్ళి రావాలి నేను చెప్పుకోవాలి. నువ్వు అది చూస్తాడు దేవుడు. ఎవరికే ప్రాధాన్యత ఇస్తున్నాడా, ఎవరికి గొప్పతా ఇస్తున్నాడా, ఎవరిని మొదటి స్థానంలో కూర్చోపెట్టాడు దేవుడు 100% చూస్తాడు. దేవుడు మనల్ని 100% మనల్ని
చూస్తాడు. అంత గొప్ప నమ్మకమైన వాడు తిమోతి గారు రాసిన మొదటి పత్రిక చూడండి, ముగించుకుందాం అండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4:17 ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. 4:17 ఒకసారి మీరు చూడండి. 4:17 4:17 4:17 తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4:17 17 15 క్షమించండి. 4 కొరింథీ చదివారు కదా అది. అపోస్తుల గారి 16 అధ్యాయము. అపోస్తుల కార్యం 16 అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతి గారి గురించి సాక్ష్యము. అపోస్తుల కార్యము 16 అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. అతడు లుస్త్రాలోను నికేయాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరండి ఆయన సాక్షి? ఎలా ఉంది తిమోతి గారిది? ఎలా ఉందంట? 2 ప్రాంతాల్లో కూడా ఆయన పేరు ఎలా ఉంది? మంచి పేరు పొందినవాడు అంట. అంటే సాక్ష్యము ఎలాంటి సాక్ష్యం తిమోతి గారిది? వండర్ఫుల్ సాక్ష్యము. ఏమండి యవ్వనస్తుడండి తిమోతి అన్న వ్యక్తి చాలా మంచివాడండి. ఆ సాక్ష్యం మనకుందా? తిమోతి గారు చాలా మంచి వ్యక్తి అండి. గొడవలకు పాడు, తగాదలు తీసుకురాడు, ఎలా పడితే ఎదురు మాట్లాడడం, సంఘం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి అండి. బాగా రెస్పాన్సిబిలిటీ ఉందండి సంఘం పట్ల ఆయనకి. సంఘంలో ఎవరైనా రాకపోతే బాధపడతాడండి. సంఘంలో ఎవరికైనా బాగలేదంటే వాళ్ళు చింతిస్తారండి. సంఘం అనేది ఎవరో పొరపాట్లు చేస్తాడు ఇంకా బాధపడుతాడు, ప్రార్థన చేస్తాడు. మంచి సాక్ష్యం కలిగినోడండి తిమోతి గారు. ఈ సాక్ష్యం మనకుందా? అరే వాడు ప్రార్థనగా పోతాడే కానీ గొర్రెల్లా కనబడుతూ మేకల్లో కనబడతాడు. మరి చర్చికి పోతాడు. గొర్రెలంటే క్రైస్తవులు, మేకలంటే అన్నిలు. వీడు అన్నిల్లో సాహసం చేస్తాడు తాగుబోతులతో, ఇటు క్రైస్తవులతో సాహసం చేస్తాడు. అతను పోయిన తర్వాత అన్నిడు అంటాడు, అరే పలానా వ్యక్తి ప్రార్థన చేస్తారా మనోడు. అరే ఊరుకోరే భలేవాడు సంగం చెప్పే నువ్వు. వాడు ఎక్కడ వేసేది అక్కడ ఎన్నో మన దగ్గరకు వస్తున్నాడంటే ఏదో ఆశించాడు వాడు. లేకపోతే వస్తాడా? మనోడు దాకా రాలా, ఇవాళ వస్తాడంటే మొత్తానికి ఏదో మ్యాప్ మీద వచ్చాడు వాడు. లేదు క్రైస్తవులు అడిగా వాడికి ఎందుకు పలానా వ్యక్తి అన్నావు అనుకోండి, మనోడు ఆ బ్రదరు కొంత లోకంలో ఒక అడుగు, ఓ దేవుళ్ళకి ఒక అడుగు బ్రదరు ఎందుకు మనోడు ఎట్ అయిపోతున్నాడు అంటే ఎక్కడ సాక్ష్యం ఉంది నీకు? ఎక్కడ సాక్ష్యం? అన్నిల్లో లేదు సాక్ష్యం, క్రైస్తవుల సాక్ష్యం లేదు. నీకెందుకు నీ సాక్ష్యం జీవితం? ఇటు అన్నిల్లో లేదు, ఇటు క్రైస్తవులో లేదు. కారణం ఏంటి? కొంత లోకాన్ని ప్రేమిస్తున్నా, కొంత దేవుని ప్రేమిస్తున్నా. ఉట్టి అటా నుండు లేకపోతే ఇటే నుండు. నిన్ను బట్టి దేవుడు నామం అనుమానపడకూడదు. లోకస్తులతో ఎక్కువ మాట్లాడుతూ, సహోదరులతో మాట్లాడుతూ నువ్వు మాట్లాడవు. నీ స్నేహం ఎవరితో? సహోదరులతో. నువ్వు కలిసి ఉండాల్సింది ఎవరితో? సంఘ బిడ్డలతో. నీ సమస్య ఎవరితో? సంఘస్థులతో. లోకంతో ఎక్కువగా గడుపుతావు, 90 పైసలు 10 పైసలు సంఘస్థులతో గడుపుతావు. ఇప్పుడు దాన్ని బట్టి నీ సాక్ష్యం చెప్పు. ఎలా ఉంటుంది నీ సాక్ష్యం చెప్పు? ఇది బతుకా? ఇది సాక్ష్యమా? తిమోతి గారి సాక్ష్యం అలా లేదు. లుస్త్రాలోని నికోలో 2 ప్రాంతాల్లో క్రైస్తవ జీవితత్వ సాక్ష్యం ఏంటంటే వండర్ఫుల్ సాక్ష్యం. అది ఏంటిదంటే మంచి పేరు. అలాంటి వాడు కావాలి సేవకి. పౌలు గారి ఉద్దేశం అలాంటి వ్యక్తే లేకుండా నా పక్కన. అంతే. దేవుడు ఎవరనే పడితోడు సెలక్షన్ చేసుకోడు. ఇది మీకు అర్థమైతే ఒక నిజమైన సేవకుడు ఎవరి పడితోడు సెలక్షన్ చేసుకోడు. 2 ప్రాంతాల్లో 2 సంఘాలలో ఆ ప్రాంతాలలో పలానా తిమోతి గారి పరిస్థితి ఏందంటే చేతులెత్తి దండం పెడుతున్నారంట ఆ సాక్ష్యానికి. అబ్బా ఏ సాక్ష్యం అండి ఆయన, ఏ సాక్ష్యం అండి ఆయన. గర్వపడ్డాడు పౌలు గారు. పౌలు గారి గర్వపడ్డాడు, ఆనందపడ్డాడు పౌలు గారు. అబ్బా ఇలాంటి సాక్ష్యం కలిగిన పెట్టే నా కుమారుడు అండి అన్నాడు పౌలు గారు. ఆ సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం ఉందా? అప్పుడు ఏం జరిగింది చూడండి, కిందకు వచ్చాక. అతడు తనతో కూడా బయలుదేరి రావాలినని. ఎవరు రావాలని? వచ్చాడా?
సాగులు చెప్పాడా? ఏమ్మా వచ్చాడా? సాగులు చెప్పాడా? ఏమన్నా మా అమ్మకి నేను ఒక్కగానో కొడుకునండి, ఒక మాట చెప్పొస్తా. మళ్ళీ ముందే చదువుతున్నా, మా అమ్మ పోమంటేనే పోతానండు, మా అవ్వ పోమంటే పోతానండు, మా నాన్న పోమంటేనే వస్తానండు, నేను ఇక్కడికి అని చెప్పాడా? బయలుదేరాడా? వెంటనే బయలుదేరాడా? కొంచెం మీకు ఒక మైండ్ ఒక రౌండ్ ఆఫ్ మీకు అర్థం కావాలి. ఒక విషయాన్ని మీకు అర్థం కావాలి. ఈ మాటని పదే వస్తున్నప్పుడు మీకు కొంతమంది వ్యక్తులు గుర్తుకు రావాలి, కొంతమంది వ్యక్తులు మహానుభావులు ఉన్నారు, వాళ్ళు గుర్తుకు రావాలి మీకు. ఇలాంటి వ్యక్తి నాకు కావాలని తిమోతి పద అంటంతో వెంటనే బయలుదేరిన వ్యక్తులు ఎవరైనా ఉండారా? ఒక వ్యక్తి పిలిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీరు నన్ను వెంబడించండి అనటంతో చేస్తున్న పని సైతము కూడా పక్కన పెట్టి, కుటుంబాలు ఏమైపోతాయో అనే ఆలోచన కూడా లేకుండా పక్కన పెట్టి వెంటనే ఆయన్ని వెంబడించినప్పుడు ప్రభువుకి వాళ్ళ మనసు చాలా నచ్చింది. అయ్యా పొద్దున్న చేపలు పట్టడానికి వచ్చానయ్యా, ఇప్పటివరకు చేప ఏం పడలేదు, ఈ పడితేనే నా కుటుంబ ఉపాధయ్యా, కాబట్టి నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు. మా నాన్న ఏటకపోయిండు, మరి మా నాన్న మాకు ఆహారం తీసుకొస్తారని నా బిడ్డలు ఎదురు చూస్తారు, నా భార్య నా కోసం ఎదురు చూసిద్ది, నా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తారు. అయ్యా నేను వస్తా, కాకపోతే వాళ్ళతో ఒక మాట చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వాళ్ళకి సమకూర్చి అప్పుడు నేను వెంబడిస్తానాయా అని అన్నారా? వెంటనే వెంబడించారా? అక్కడ నచ్చారండి శిష్యులు ప్రభువుకి. తెలుసా మీకు, దేవుడి పని అనటంతో సాకు చెప్పేవాడు సన్నాసి. గుర్తుపెట్టుకోండి మీ జీవితాల్లో, దేవుడి పని అనటంతో సాకు చెప్పేవాడు సన్నాసి. వాడికి లాభం వస్తుంది అంటే, ఆమెకి లాభం వస్తుందంటే దేనికని తెగిస్తారు, కానీ దేవుడి పనికి వచ్చేసరికి సాకులు చెబుతారు. 12 మంది అపోస్తులు వస్తావా మై డియర్ పీటర్ అంటంతో జీవితాన్ని అక్కడ పెట్టేసి జీవితాన్ని ఇచ్చిన దేవుని వెంబడించారు. వాళ్ళకేమైనా కొదువైందా? వాళ్ళ జీవితాల్లో కొదువ చూపించిందా? బైబిల్ ఎక్కడా లేదు. ఎందుకంటే కొదువు లేకుండా సమర్పించే, అన్ని సమకూర్చే మహనీయుడిని వాళ్ళు వెంబడిస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఉంటుందండి కొదువ? వాళ్ళకి ఎందుకు ఉంటుందో కొదువ? మరి మనకెందుకండి చింత? దేవుడి పని చేయాలన్నా, దేవుడి పనిలో ఉన్నా, దేవుడి కార్యక్రమాలు చేయాలన్నా, సంఘ బిడ్డల సమాసం కలిగి ఉండాలన్నా, పరిచర్యకి రావాలన్నా మనకెందుకు సాకులు? ఒంట్లో బాగలేదన్నా ఒక అడుగు ముందే చనిపోని లేపిన దేవుడు నీ ఒంటిలో ఉన్న రోగాన్ని తీసేయలేడా? అన్న కుటుంబంలో జరుగుపట్లేదన్నా, ప్రపంచాన్ని పోషిస్తున్న చక్రవర్తి నీ నాలుగురు పిల్లలు నీ కుటుంబాన్ని ఆయన పోషించలేడా? ఎందుకు మనం చిన్నగా చూడాలి దేవుణ్ణి? ఎందుకు దేవుడు మనం అంత తక్కువగా చూస్తున్నాము? ఫలానా మంత్రి వస్తే ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలకు న్యాయం జరిగిద్దే, మన జీవితాలు బాగుపడతాయని ఒక మంత్రి మీద ఆధారపడుతున్నావు కానీ ప్రపంచానికి పోషణకర్తని దేవుడి మీద ఈరోజు క్రైస్తవులు ఆధారపడుతున్నారా దేవుని పిల్లలారా? లేదు. నా బిడ్డలకు కూడా ఇదే నేర్పుతాను నేను ఎప్పుడు కూడా. ప్రపంచాన్ని పోషిస్తున్నాడు ఆయన, ఆయన మీద మనం ఆధారపడండి. వీటితో ఏటితో మనకు పని ఉండదంట నేను. మనకి తెలియకుండానే దేవుని చాలా అవమానపడుతున్నారు. మీకు తెలిసే తెలియదు, చాలా అవమానపడుతున్నాము. ఈరోజు నేను ఈ పని చేయకపోతే నేను రేపు పొద్దున్న నేను పలానా వ్యక్తికి 200 వెళ్ళకపోతానని, అందుకు నేను ఈ పనికి ప్రార్థనగా ఆగానన్న అంట. ఎంత తక్కువ చేసినట్టు దేవుణ్ణి అక్కడ. దేవుడు చూడలేడా? మనం పోషించలేడా? ఆయన కొరకు మనం బతుకుతుంటే అలాంటి చావా జీవితం అండి తిమోతి గారిది. చదవండి, మాట బాగుండేది, ముగించుకుందామండి. పౌలు గారు పిలవటంతో తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరాడంట. అబ్బా, ఒక భక్తుడు ఒక తిమోతి గారిని కోరుతున్నాడు. నానా నువ్వు నా ఇక్కడికి రావాలి నాన్న, సరైనడు వినానా, నువ్వు సమాజానికి సరైన సేవకుడు, యంగ్ డైనమిక్ స్పీకర్, నువ్వు అసలుకే సరైనడు నాన్న, వచ్చేసి నా ఇక్కడికి అన్నాడంట. అతని తండ్రి గ్రీకు దేశస్థుడని తెలియను,
గనుక ఆయన బట్టి తీసుకొని సున్నతి చేయించను. చాలు. అంటే పౌలు గారు పిలవటంతో తీమోతి గారు ఒక్క నిమిషం ఆలోచించలేదండి. నాకు తెలిసి చాలా ఆనందపడి ఉంటాడండి తీమోతి గారు. అబ్బా, నా జీవితం ధన్యమైపోయిందబ్బా, మా అమ్మ కోరిక తీరుతుంది, నా అవ్వ కోరిక తీరుతుంది, పుట్టించిన పరలోకంలో దేవుడి కోరిక తీరుతుంది. అయ్యా, ఇదే కదా దేవా నువ్వు నా పట్ల కోరుకుంది, ఇదేగా తల్లి నువ్వు నా పట్ల కోరుకుంది, ఇదేగా అవ్వ నువ్వు నా పట్ల కోరుకుంది. అబ్బా, నా తల్లి తండ్రి, నా అవ్వ, నా అమ్మ, అలాగే పరలోకంలో నా దేవుడి కోరిక తీరిపోయే సమయం దగ్గరకు వచ్చిందని వెంటనే పౌలు గారితో పాటు ప్రయాణం కట్టినాడు సేవా జీవితంలో. ఇతని గురించి పుస్తకాలు రాయబడతాయి అంటే ఎందుకు రాయపడవు? ఆయన గురించి ఆనాడున్న జనాంగం చెప్పుకుంటున్నారు, ఈనాడున్నగా జనాంగం చదువుకుంటున్నాం, రాబోతున్న తరాలకు ఆయన గుర్తున్నాడు అంటే ఎందుకు గుర్తున్నాడు? ఆయన బ్రతుకు వండర్ఫుల్, ఆయన సాక్ష్యము వండర్ఫుల్, ఆయన లైఫ్ వండర్ఫుల్. ఇంకా చెప్పాలంటే ఈనాటి సమాజానికి నిలువెత్తిన సాక్ష్యమే తిమోతి గారి యవ్వన భయము. వచ్చే వారం మాట్లాడుకుందాం మూడో భాగాన్ని. తలంచుకొని ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రిని, ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు నా తండ్రి. తండ్రి, భక్తుల గురించి నువ్వు బైబిల్లో రాయించావంటే వాటి ద్వారా మనం అనేకమైన పాఠాలు నేర్చుకునే విషయాలు ఉన్నాయన్న సంగతి గ్రహించుకొని ఈరోజు తీమోతి గారు ఆ మహనీయుడి గురించి నువ్వు రాయించిన మహాగ్రంథం బైబిల్లో నుంచి మేము తెలుసుకొని కొన్ని విషయాలు తెలుసుకున్నామయ్యా. మాలో ఉండ పొరపాటులను అర్థముగా చూపిస్తున్న వాక్యము ద్వారా సరిదిద్దుకొని సరిచేసుకొని నీ వాక్యానుసారమైన జీవితంలో మేమంతా ప్రయాణము చేయటానికి దయలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయి ఉన్న నీ బిడ్డల దయతో మన్నించి క్షమించి మరొక వారం నీ బిడ్డలు రావటానికి దయలో జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన నీ బిడ్డలందరూ మరోసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పబడిన ఈ మాటను నీ బిడ్డల హృదయాల 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా ఫలించి అభివృద్ధి పొంది విశ్వాస జీవితంలో ఒక తొలగని పడపోకుండా ఉండటానికి ఒక బలమైన విశ్వాసులుగా ఉండటానికి దయలో జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాలను వారి బిడ్డలను వచ్చేస్తున్న చేతి పనులన్నిటిని కూడా నీ చల్లని చూపుతో నీ చల్లని చేతులతో నీ నీడలో నీ దయలో మమ్మల్ని అందరినీ కాపాడుతారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కొరింథీయులకు రాసిన తీసేయండి మొదటి పత్రిక